నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఇప్పుడున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా లేకపోతే అసెంబ్లీకి అటెండ్ అవుతారా అనేది మరి ఎలాంటి తను ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి అడుగు వేయబోతున్నారు సో ఈ అంశాలన్నీ మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి సార్ సార్ అంటే చాలా వరకు ఏంటి అనేది మీరు ప్రజలకి ఏం జరుగుతుంది ఏంటనేది అయితే మీరు చెప్పడం జరిగింది సక్సెస్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను చేయాల్సిన బాధ్యతని నేను చేశాను సొసైటీని అవగాహన కల్పించేలాగా సొసైటీకి ఇన్ఫర్మేషన్ నాకున్న పరిజ్ఞానం మేరకు నాకున్న పరిధి మేరకు ఇచ్చాను అల్టిమేట్ గా ప్రజలు వాళ్ళు ఓట్లేసి అంటే రైట్ అంటే మీరు ఏ సైడ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రజల్ని ఒక కరెక్ట్ దారిలో వెళ్ళాలని చెప్పేసి మీరు చెప్పారు కదా సార్ అదంటే మీ వంతు కృషి సో దానికి తగ్గ ఫలితం దక్కింది కాబట్టి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నాకు ఫలితం దానివల్ల అంటే ఇప్పుడు రేపు మళ్ళీ గవర్నమెంట్ మారుతున్న తర్వాత సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే మనం తన పరిపాలనని అభ్యంతర పెట్టాము అదే తరహాలో అభ్యంతర పెడతాం దాంట్లో డౌట్ లేదు రైట్ సార్ సో ఇప్పుడు టాపిక్ చూసినట్టయితే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే అక్కడ పులివెందుల్లో తను రాజీనామా చేసే అవకాశం ఉందా లేకపోతే అసెంబ్లీ అటెండ్ అవుతారా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటారు అసలు మరి జైలుకి వెళ్తారా ఏం జరగబోతుంది అసలు తను ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు లాగిపెట్టి కొడితే ఎలా ఉంటుందో అలా ఓటుతోటి కొట్టారు అంటే ఎంత కసిగా కొట్టారో అంత కసిగా మామూలుగా కొట్టారు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాషలో చీత్కరించుకున్నారు ఆయన్ని ఈ విషయాన్ని మనం పోలింగ్ రోజే చెప్పాను నేను వెళ్ళాను పోలింగ్ రోజు ఓటర్లు చాలా కసిగా ఓటేశారు అని మనం మాట్లాడాం చాలా కసిగా ఓటేశారు ఆ కసి ఎవరి మీద అనే దాని మీద ఒక పాయింట్ ఏమో వ్యతిరేకంగా 9 పాయింట్లు వ్యతిరేకంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఒక పాయింట్ అనుకూలంగా ఉంది కాబట్టి కసిగా ఓటేశారు ఇది వన్ సైడ్ ఉంటుంది అని చెప్పి మనం అనుకున్నాం ఇప్పుడు అదే జరిగింది ఇప్పుడు 5:50 టైం ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి ఇంకొక 8-9 కాన్స్టిట్యున్సీల్లో అలా ఉంది అంటే 8 కానీ 9 కానీ ఫిక్స్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 ఎమ్మెల్యేలో 8 ఎమ్మెల్యేలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఈ 8 మంది ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదా అనేది ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది 9 మంది ఎమ్మెల్యేల్లో లేదా 8 మంది ఎమ్మెల్యేల్లో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదా 18 మంది మినిమం ఉండాలి ప్రతిపక్ష హోదా రావాలంటే 175 మంది ఎమ్మెల్యేలు కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఇప్పుడు ఎవరు వెళ్తారు పవన్ కళ్యాణ్ వెళ్తాడు ప్రతిపక్ష హోదాకి పవన్ కళ్యాణ్ వెళ్తాడు ఎందుకంటే ఆయన 21 చోట్ల పోటీ చేశారు 21 చోట్ల గెలిచారు సో కాబట్టి 18 కన్నా ఎక్కువ వచ్చారు కాబట్టి ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఉంటాడు సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తారా అసెంబ్లీకి అని అంటే నిజంగా ఆయనకి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే లేదా ప్రజల పట్ల ఆయనకి ఏమాత్రం బాధ్యత ఉంటే అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి ప్రజలిచ్చినటువంటి తీర్పుని ఆయన గౌరవిస్తూ స్వీకరించి ఒక ఎమ్మెల్యేగా ఒక అసెంబ్లీలో ఒక సభ్యుడిగా ఆయన వెళ్ళి ఆడ కూర్చొని పులివెందుల ప్రజలు ఏదైతే ఆయనకి ఓట్లేసి గెలిపించారో వాళ్ళ వాయిస్ వినిపించాలి రాష్ట్ర వాయిస్ వినిపించడానికి కూడా అర్హత లేదు కారణం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అట్లీస్ట్ ఆయన అసెంబ్లీలో ఉండేటువంటి ప్రజలు ఓటర్లు ఆయన గెలిపించారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ కోసం వాళ్ళ సమస్యలని చట్టసభల్లో అసెంబ్లీలో వెలిగెత్తి చాటడానికైనా ఆయన వెళ్ళాలి అది ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి పద్ధతి చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన 23 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలోకి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులోని ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన ప్రతిపక్ష నేతగా వెళ్ళారు ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవించి ఆయన ఏ విధంగా అవమానించారు జగన్మోహన్ రెడ్డి అనేది మనం అసెంబ్లీలో చూసాం లాస్ట్కి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని కూడా ఆమె శీలాన్ని కూడా శంకించిన కానీ అప్పటి వరకు అసెంబ్లీలో ఆయన ఉన్నారు ఎన్ని అవమానాలు పడ్డా కూడా ఎందుకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ 23 మంది ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రజా సమస్యలు తన బాధ్యత మేరకు నెరవేర్చాలని అది
ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి లీడర్ యొక్క నైజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ ఆయన అసెంబ్లీకి కనుక వెళ్ళకపోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం, ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. అడుగు పెట్టి ఆయన వెళ్ళాలి, ఒక సభ్యుడిగానైనా సరే. వెళ్ళకపోతే ఆయన ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని అవమానపరిచినట్టు అవుతుంది. కాబట్టి ఆయన వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి యొక్క అహం గురించి, యుగో గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి అడుగు పెట్టరు, వెళ్ళరు. ఆయనకు వచ్చేటువంటి 8 మంది 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తారు అంటే ఎమ్మెల్యేగా కొనసాగుతారా అని అంటే ఎమ్మెల్యేగా కూడా కొనసాగరు, ఎమ్మెల్యేగా కూడా కొనసాగే అవకాశం లేదు. అలాంటి ఆలోచన కూడా చేయడు ఆయన. ఎమ్మెల్యేగా ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీకి అడుగు పెట్టాలి కాబట్టి ఎమ్మెల్యేగా కూడా కొనసాగేటువంటి అవకాశం లేదు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఎమ్మెల్యేకి రాజీనామా ఏం చేస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. రాజీనామా చేస్తాడు, రాజకీయాల నుంచి వైదొలుగుతారా కంప్లీట్గా అని అంటే రాజకీయాల నుంచి ఇప్పుడు ఆల్రెడీ రాజకీయ పార్టీ ఉంది, 39% ఓట్ బ్యాంక్ వచ్చింది ఆయనకి. 2019లో ఎంత వచ్చిందో సుమారుగా తెలుగుదేశం పార్టీకి, అంతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంచుమించుగా 1% అటు ఇటు వచ్చింది. సో కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి 38-39% ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా వెళ్ళాలి, మాట్లాడాలి, అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. కానీ ఆయన యుగో నేచర్ కారణంగా ఆయన వెళ్ళే అవకాశం లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు మరి ఆయన మీద అనేక కేసులు కూడా ఉన్నాయి కదా సార్, మరి వాటిని ఏమంటారు? కేసులు అనే అదే చీకట్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం అయితే చీకట్లోకి వెళ్ళిపోయాడు, చీకట్లో ఉన్నారు. ఈ చీకట్లో ఉన్నట్టు క్రమంలో రేపు శుక్రవారం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇవాళ రాజీనామా చేసేసారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేశాడు కొద్దిసేపటి క్రితమే. రాజీనామా చేసినటువంటి ఆయన్ని రేపు శుక్రవారం ఖచ్చితంగా కోర్టులో హాజరు కావాలి, హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరు కావాలి. ఆయన ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్నటి వరకు ఇచ్చారు కాబట్టి ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు కోర్టులో. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది, మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు, ప్లస్ అట్లీస్ట్ ప్రతిపక్ష నేతగా కూడా లేడు, ఒక ఎమ్మెల్యే. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు, ఇవాళ మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 3 days. ఈ 3 daysలో వచ్చేటువంటి వాయిదాకి ఖచ్చితంగా ఆయన అటెండ్ కావాలి. కేసుల విషయానికి వస్తే తర్వాత ఆ కేసులు దాని వ్యవహారం అంతా కోర్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన రాజీనామా చేసి పులివెందులకి ఎమ్మెల్యేగా కంప్లీట్గా రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకొని దేశ రాజకీయాల వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఇప్పుడు అవినాష్ రెడ్డి కడపలో గెలిచాడు ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అతని చేత రాజీనామా చేయించి అవినాష్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్రానికి వెళ్ళాలి, ఢిల్లీ రాజకీయాలకి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఇవ్వడం లేనటువంటి పరిస్థితుల్లో రిజల్ట్ ఉంది కాబట్టి ఆ యుగో, ఆయనకు ఉన్నటువంటి యుగో కారణంగా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఏ విధైతే అనుకుంటున్నారో అదే జగన్మోహన్ రెడ్డి కూడా అనుకుంటున్నారు. గురు శిష్యులు ఇద్దరు ఒకటే కాబట్టి ఒకే పద్ధతిలో పరిపాలన సాగించారు, ఒకే పద్ధతిలో వాళ్ళు రాజకీయాలు నడిపారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ కూడా ప్రతిపక్ష హోదా ఉంది కేసీఆర్ కాకపోతే తెలంగాణలో, అయినప్పటికీ కూడా ఆయన అసెంబ్లీకి వెళ్తారు. అక్కడ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన అసెంబ్లీలో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయడానికి అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు అనేది ఆయన అనుచరులు చెప్పేటువంటి మాట. అదే జరిగితే కనుక ఆయన అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి వచ్చే 6 నెలల్లో అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి కడప నుంచి ఆయన ఢిల్లీ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా రేపు మాపు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్న మేరకు జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుంటారా, లేదా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీకి తల వంచి గౌరవించి అసెంబ్లీలోకి అడుగు పెడతారా అనేది మనం చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.